ఐకమత్యమొకటావశ్యకం బెప్పుడుందాని బలమినెంత యోనుగూడు గట్టి వెంటబెట్టి కట్టురా యోనుంగు. విశ్వదాభిరామ వినురవేమ. పద్యం ప్రకారం మనుషులకు ఎప్పుడూ అవసరమైనది ఐకమత్యం. మనిషి తన మూలాలు మరవకూడదనే సత్యాన్ని తెలియజేయడం ఈ పాఠ్య ఉద్దేశం. ఆత్మకథ. మనిషి తన మూలాలని మరవకూడదనే సత్యాన్ని తెలియజేయడం ఈ పాఠ్యం ఉద్దేశం. ఆత్మకథ. శ్రీ వెంకటాచల మహత్యం రచించిన వారు తారిగొండ వెంగమాంబ. శ్రీ వెంకటాచల మహత్యం రచించిన వారు తారిగొండ వెంగమాంబ. డూడు బసవన్న పాఠంలో రెండోలు వాయించడానికి 2 చేతులతోనూ 2 కర్రల్ని పట్టుకోవాలి అన్నది బసవయ్య. డూడు బసవన్న పాఠంలో రెండోలు వాయించడానికి 2 చేతులతోనూ 2 కర్రల్ని పట్టుకోవాలి అన్నది బసవయ్య. సందేశం పాఠంలోని ఇతివృత్తం కష్టజీవుల శ్రమ. సందేశం పాఠంలోని ఇతివృత్తం కష్టజీవుల శ్రమ. నెండ్రు నిన్నటి మన్రాడు నిక్కవంబు అని పలికినది వ్యాసుడు. నెండ్రు నిన్న మర్నాడు నిక్కవంబు అని పలికినది వ్యాసుడు. నాటి చదువు వీరి ఆత్మకథ. మామిడిపూడి వెంకట రంగయ్య. నాటి చదువు వీరి ఆత్మకథ. మామిడిపూడి వెంకట రంగయ్య. గిరిజనుల శ్రమజీవనాన్ని గురించి చెప్పిన పాఠ్యం యథ. గిరిజనుల శ్రమజీవనాన్ని గురించి చెప్పిన పాఠం యథ. సిద్ధార్థుడు దేవదత్తుల పాత్రలు ఈ పాఠంలోనివి. తీర్పు. సిద్ధార్థుడు దేవదత్తుల పాత్రలు ఈ పాఠంలోనివి. తీర్పు. అన్యాయం చెయ్యు జీవం పోగొట్టు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. నోట్లో మట్టి కొట్టడం. అన్యాయం చెయ్యు జీవం పోగొట్టు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. నోట్లో మట్టి కొట్టడం. వీచి అర్థం అలా. వీచి అర్థం అలా. అడసి తొక్కనేల కాళ్ళు కడగనేల దీనికి సరిపోయే సంస్కృత న్యాయం పంక ప్రక్షాళన న్యాయం. అడసి తొక్కనేల కాళ్ళు కడగనేల దీనికి సరిపోయే సంస్కృత న్యాయం పంక ప్రక్షాళన న్యాయం. గృహమును ధరించినది అని వృత్త్యర్థం గల పదం పురంధ్రి. గృహమును ధరించినది అను వృత్పత్త్యర్థం గల పదం పురంధ్రి. క్రింది పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. సీమ దేశం రాజ్యం. ఆడు నర్తించు పలుకు పాడి ధర్మం న్యాయం జాడ విధం ఆచూకీ. కింది పదాలలోను వాటి నానార్థాలతో జతపరచండి. సీమ దేశం రాజ్యం. ఆడు నర్తించు పలుకు పాడి ధర్మం న్యాయం జాడ విధం ఆచూకీ. మిష పదానికి పర్యాయ పదాలు నెపము వంక. మిష పదానికి పర్యాయ పదాలు నెపము వంక. అంకము అను పదానికి వికృతి అక్. అంకము అను పదానికి వికృతి అక్. కర్మధారయ సమాసానికి మరొక పేరు సమానాధికరణం. కర్మధారయ సమాసానికి మరొక పేరు సమానాధికరణం. క్రింది వాటిలో మధ్య గురువు గల ఘనం జగనం. క్రింది వాటిలో మధ్య గురువు గల ఘనం జగనం. క్రింది వాక్యాల్లో సరైనవి. గుణసంధిలో AORలు ఏకాదేశంగా వస్తాయి. గుణసంధిలో పరాపదిలో ఈ ఊరు హ్రస్వాలు లేదా దీర్ఘాలు అలి. క్రింది వాక్యాల్లో సరైనవి. గుణసంధిలో AORలు ఏకాదేశంగా వస్తాయి. గుణసంధిలో పదిదిలో ఈ ఊరులు హ్రస్వాలు లేదా దీర్ఘాలు ఉండాలి. గంగా ప్లస్ ఓగం గంగోగం. గంగా ప్లస్ ఓగం ఈక్వల్స్ గంగోగం. క్రింది వాటిని జతపరచండి. విద్యాధికులు తృతీయ తత్పురుష సమాసం 30 సంవత్సరాలు. దిగు సమాసం గంగా నది. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. అశాంతి నిన్ తత్పురుష సమాసం. శరణము సుచ్చునొందంగా ప్రసన్నత గైకుని రక్షణంబుసా ఈ పద్యం పాదంలో యతిస్థానం 11వ అక్షరం. సుచ్చునొందంగా ప్రసన్నత గైకుని రక్షణంబుసా ఈ పద్యపాదంలో యతిస్థానం 11వ అక్షరం. పాతాళ లోకంలో ఉన్న చీకట్లు వచ్చి సూర్యుని మింగేశాయా అన్నట్లు వ్యాపించాయి. ఈ వాక్యంలోని అలంకారం వృత్ప్రేక్షక అలంకారం.
పాతాళలోకంలో ఉన్న చీకట్లు వచ్చి సూర్యుని మింగేశాయా అన్నట్లు మేఘాలు వ్యాపించాయి. ఈ వాక్యంలోని అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం. పద్యపాదం కానీ వాక్యం కానీ ఏ పదంతో పూర్తవుతుందో ఈ పాదం వాక్యం అదే పదంతో మొదలైతే అది ముక్త పదగ్రస్తం. పాదం కానీ వాక్యం కానీ ఏ పదంతో పూర్తవుతుందో తర్వాతి పదం వాక్యం అదే పదంతో మొదలైతే అది ముక్త పదగ్రస్తం. ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపవద్దు, ఇది నిషేధార్థక వాక్యం. ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపవద్దు, ఇది నిషేధార్థక వాక్యం. నేను ఒక ప్రకృతి ఆరాధకుడిని అని అజయ్ అన్నాడు. దీనికి పరోక్ష కథనం. తనొక ప్రకృతి ఆరాధకుడినని అజయ్ అన్నాడు. నేను ఒక ప్రకృతి ఆరాధకుడిని అని అజయ్ అన్నాడు. దీనికి పరోక్ష కథనం. తనొక ప్రకృతి ఆరాధకుడినని అజయ్ అన్నాడు. వర్తమానకాల అసమాపక క్రియ శత్రార్థకం. వర్తమానకాల అసమాపక క్రియ శత్రార్థకం. వేదాంత దేశికులు క్రీస్తు శకం 1268 1369 అనేక కావ్యాలు రాశాడు. వాటిల్లో హంస సందేశమనే సందేశ కావ్యం కూడా ఉంది. రాముడు మలయ పర్వతం మీద ఉండి లంకలో ఉన్న సీతకు హంస ద్వారా సందేశాన్ని పంపుతాడు. హంసకు దారి చెప్తూ కర్ణాటక ఆంధ్రదేశాలను దాటి అంజనాద్రిని చేరుకుంటామని రాముడు అంటాడు. అంజనాద్రి సమీపంలో అన్నముకిరి నది ప్రవహిస్తుంది. పై గద్యాన్ని అనుసరించి సరికానిది. అంజనాద్రి సమీపంలో వేగవతి నది ప్రవహిస్తుంది. విజయరాఘవుని కొలువనలంకరించిన విదూషీమణులలో రంగజమ్మ అగ్రగణ్య. విజయరాఘవ మహిపాల రచిత కనకాభిషేక. ఈమె సంగ్రహ భారతము, సంగ్రహ భాగవతము, సంగ్రహ రామాయణము, ఉషా పరిణయము, మున్నేరుదాసు విలాసము, మున్నేరుదాస విలాస యక్షగానము ను యరు గ్రంథములు రచించెను. ఇందు మొదటి 5 ప్రబంధములు, తుదిది యక్షగానము. ఈ గద్యాన్ని అనుసరించి అసత్యము. సంగ్రహ భాగవతం యక్షగానం. స్థిర పౌరుషుండు లోకత్తుడొత్తుర పాల్గొని ప్రథమ పాదమునన్ త్రేజండు వంశంకరుండు సూత్రుండుదయించెన్. సురరాజు అంశతో జన్మించినది అర్జునుడు. నిర్ఘంత ప్రాణురాయుధుయు నిజకరముల్ గరుణ పెంపున నటుంట కరణముఘం భవన స్నాన మొనరింప బోవునట్టు లపరజన నిధిలోని నెరుగు నిండ్రు. ఈ పద్యంలో ప్రస్తావింపబడిన రాధేయుడు ఎవరు? కర్ణుడు. స్వేచ్ఛ నవల రచించిన వారు ఓల్గా. స్వేచ్ఛ నవల రచించిన వారు ఓల్గా. ఆశావాది ప్రకాశరావు గారు బాల్యంలో వీరిచే బాలకవిగా పిలిపించుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆశావాది ప్రకాశరావు గారు బాల్యంలో వీరిచే బాలకవిగా పిలిపించుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్. చెలి రావే మంచి మళ్ళీ రావే, కల్పవల్లి రావే అని సిద్ధార్థుడు పిలవగానే ఆయన్ను చేరినది హంస. చెలి రావే మంచి మళ్ళీ రావే, కల్పవల్లి రావే అని సిద్ధార్థుడు పిలవగానే ఆయన్ను చేరినది హంస. కింది వాటిలో కర్తరి వాక్యం. భావన ప్రాజెక్ట్ పనిని పూర్తి చేసింది. కింది వాటిలో కర్తరి వాక్యం. భావన ప్రాజెక్ట్ పనిని పూర్తి చేసింది. నా బ్రతుకులో స్వార్థం లేదు. నేను ఏది కోరి బ్రతకటం లేదు. నాకేదైనా కోరిక ఉంటే వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయటమే ఆ కోరిక. ఈ స్వాగతం ఎవరిది? మర్రి చెట్టు. నా బ్రతుకులో స్వార్థం లేదు. నేను ఏది కోరి బ్రతకడం లేదు. నాకేదైనా కోరిక ఉందంటే వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయటమే ఆ కోరిక. ఈ స్వాగతం ఎవరిది? మర్రి చెట్టు. క్రింది పద్యపాదాన్ని సరైన క్రమంలో అమర్చండి. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు.
భర్తృజనము వచ్చి పంచుకోరు. విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగనజాల తెలుగు బాల. బోనం నాగభూషణం గారికి సంబంధించి షోలాపాని, భూషణం అనేవి కలం పేర్లు. బోనం నాగభూషణం గారికి సంబంధించి షోలాపాని, భూషణం అనేవి కలం పేర్లు. తాళ్లపాక అన్నమాచార్యులు రచనలను గుర్తించండి. వెంకటాచల మహత్యం, శృంగారమంజరి, సంకీర్తన లక్షణం. తాళ్లపాక అన్నమాచార్యులు రచనలను గుర్తించండి. వెంకటాచల మహత్యం, శృంగారమంజరి, సంకీర్తన లక్షణం. శ్రమజీవులను గౌరవించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని చెప్పడం ఉద్దేశం గల పాఠం. సందేశం. శ్రమజీవులను గౌరవించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని చెప్పడం ఉద్దేశం గల పాఠం. సందేశం. బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఇది చేతార్థక వాక్యం. బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఇది చేతార్థక వాక్యం. కింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. మాక్షిక, ఈగ, ఉడులు, చుక్కలు, యశో, శ్రీ. శారిక, గోరువంక. ఒద్దిక పదానికి పర్యాయ పదాలు. అనుకూలం, అనువు. ఒద్దిక పదానికి పర్యాయ పదాలు. అనుకూలం, అనువు. కింది వాటిలో సామెత. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు. కింది వాటిలో సామెత. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు. నిత్యం బహువచనం కానిది తెలుపు. నిత్యం బహువచనం కానిది తెలుపు. వసనం పదానికి నానార్థాలు. వస్త్రం, ఉనికి. వసనం పదానికి నానార్థాలు. వస్త్రం, ఉనికి. మత్స్యము పదానికి వికృతి పదం. మత్స్యము. మత్స్యము పదానికి వికృతి పదం. మత్స్యము. పురసత్తు అనేది ఈ ప్రాంత మాండలిక పదం. రాయలసీమ. పురసత్తు అనేది ఈ ప్రాంత మాండలిక పదం. రాయలసీమ. సర్వము న్యాసము చేసినవాడు అనే వృత్త్యర్థి గల పదం. సన్యాసి. సర్వము న్యాసము చేసినవాడు అనే వ్యుత్పత్త్యర్థం గల పదం. సన్యాసి. సంతోషము అనేది తెలుగు ప్రత్యన్వయం చేరి తెలుగులోకి వచ్చిన సంస్కృత పదం. సంతోషం అనేది తెలుగు ప్రత్యయం చేరి తెలుగులోకి వచ్చిన సంస్కృత పదం. అక్కట ఈ భూమి అంతయు వరుణుడి శాపమును పొందినట్లున్నది. ఈ వాక్యంలో అక్కట ఈ భాషా భాగం అవ్యయీభావ. అక్కట ఈ భూమి అంతయు వరుణుడి శాపమును పొందినట్లుంది. ఈ వాక్యంలోని అక్కట ఈ భాషా భాగం అవ్యయం. మహోదధి పదాన్ని విడదీసి రాస్తే మహా ప్లస్ ఉదధి. మహోదధి పదాన్ని విడదీసి రాస్తే మహా ప్లస్ ఉదధి. ధృత ప్రాకృతికము మీద పరుషములకు సరళమలగును. ధృత ప్రకృతికము మీద పరుషములకు సరళమగలగు. మృగనేత్రి సమాసం పేరు. బహ్వ్రీ సమాసం. మృగనేత్రి సమాసం పేరు. బహువ్రీ సమాసం. మత్తేభ వృత్తానికి సంబంధించి సరైన ప్రవచనాలు. ప్రతి పాదంలోనూ గురు లఘువుల సంఖ్య సమానం. ప్రతి పాదంలో స భ ర న మ య వ అనే ఘనాలు వరుసగా వస్తాయి. మత్తేభ వృత్తానికి సంబంధించి సరైన ప్రవచనాలు. ప్రతి పాదంలోనూ గురు లఘువులు సంఖ్య సమానం. ప్రతి పాదంలో స భ ర న మ య వ అనే ఘనాలు వరుసగా వస్తాయి. కందుకూరి వీరేశలింగం గారి బిరుదు. గద్య తిక్కన్న. కందుకూరి వీరేశలింగం గారి బిరుదు
గద్దె తిక్కన్న. నీ మాటలు తేనె వలె మధురంగా ఉన్నాయి. ఈ వాక్యంలో సమాన ధర్మాన్ని తెలియజేసే పదం మధురం. నీ మాటలు తేనె వలె మధురంగా ఉన్నాయి. ఈ వాక్యంలో సమాన ధర్మాన్ని తెలియజేసే పదం మధురం. త్యాగరాజు భక్తి భరితములైన పెక్కు కీర్తనలనే కాక ప్రహ్లాద భక్తి విజయము, నౌకా విజయము అను 2 యక్షగానములను కూడా రచించెను. మొదటి దానిలో భక్తి వైరణ్యుడైన ప్రహ్లాదుని అపూర్వ భక్తియు, రెండవ దానిలో శ్రీకృష్ణుడు గోపాంగనలతో యమున నదిపై విహరించుటయు వర్ణింపబడినది. భాగవతము నందలి అనేక కథలను వినికిని గల తారతమ్యమే దృష్టాంత్యము. పై గద్యం ఆధారంగా నౌకా విజయమందలి ఇతివృత్తం శ్రీకృష్ణ గోపనాంగనల యమునా నది విహారము. గోదావరి నుండి మహానది వరకు వ్యాపించిన దేశము కళింగ దేశమని వ్యవహరించుదురు. దీనికి పశ్చిమ సరిహద్దులు శబరి, తేలి నదులు, తూర్పున బంగాళాఖాతము, దీని ఎల్ల కళింగమునకు ఉత్తర దేశము ఉత్కల లేక ఉత్తర కళింగము, ఋషికుల్యా నది ఆంధ్రదేశ పుటతర సరిహద్దుగా చెప్పియున్నారు. కళింగ దేశంలో అత్యధిక భాగము ఆంధ్రుల నివాస స్థలముగా నున్నది. పై గద్యమును అనుసరించి సత్యమును గుర్తించండి. ఆంధ్రదేశపు ఉత్తర సరిహద్దు ఋషికుల్యా నది. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు, పట్టు నేని బీగ పట్ట వలయను పట్టి విడవట కన్నా బడి చొచ్చుటయే మేలు. విశ్వదాభిరామ వినర్వేమ పద్యంలోని చెప్పిన అంశం. పట్టు పడితే విడవకూడదు. తముదమే ఒత్తురార్ధులు క్రమమెరిగిన దాత్తుడకు రమ్మన్నార, కమలములున్న కొలనికి భ్రమరాంబులం నచ్యుతేంద్ర రఘునాథ కృపా. పై పద్యం ఆధారంగా కవి అర్ధిని వీరితో పోల్చాడు. భ్రమరం. కింది వాటిలో ఏకపద మొకటం గల శతకాలు. కాళికంబ సప్తశతి, ఆంధ్రపుత్ర శతకం. క్రింది వాటిలో ఏకపద మొకటం గల శతకాలు. కాళికంబ సప్తశతి, ఆంధ్రపుత్ర శతకం. ధర్మబోధ పాఠం దీని నుంచి గ్రహించబడింది. శ్రీమద్ర మహాభారతం ఆదిపర్వం చతురస్వాసం నుండి. ధర్మబోధ పాఠం దీని నుంచి గ్రహించబడింది. శ్రీమద్ర ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం చతుర్దశ్వాసం. కవులను వారి రచనలతో జతపరచండి. వెన్నెలకంటి రాఘవయ్య, యానాదులు, పివి నరసింహారావు, ఋతువాణి, చిలుకూరి దేవిపుత్ర, చివరి మనసులు, రావూరి భరద్వాజ, అపరిచితులు. కవులను వారి రచనలతో జతపరచండి. వెన్నెలకంటి రాఘవయ్య, యానాదులు, బివి నరసింహారావు, ఋతువాణి, చిలుకూరి దేవిపుత్ర, చివరి మనసులు, రావూరి భరద్వాజ, అపరిచితులు. గ్రామ పరిస్థితులను గురించి తెలపటం ఈ పాఠ్యం ఉద్దేశం. జానపదుని జాబు. గ్రామ పరిస్థితులను గురించి తెలపటం ఈ పాఠం ఉద్దేశం. జానపదుని జాబు. అల్లన కాలవర్తుకుండు నొయ్యుండం గెంపున్ ముత్తయంబులన్ బెల్లన దిక్కున్ చూచటకు మేలిమి త్రాసుండబెట్ట తూచుండంగా జల్లుని వ్రాలు మత్తెముల చూడ్పున ద్రాలు త్రాసు బిల్ల జాబిల్లయనుంగా మించి పని పేరట సూర్యుండు గురుచ్చు చూడగన్. పై పద్యంలో కవి వర్ణించినది సూర్యాస్తమయ సమయం. ఇవి తొల్లిటి కథలు, ఇతిహాసాలు. ఇవి తొల్లిటి కథలు, ఇతిహాసాలు. కింది వాటిలో స్థల పురాణం ఇతివృత్తంగా గల పాఠం. ధర్మ నిర్ణయం. కింది వాటిలో స్థల పురాణం ఇతివృత్తం గల పాఠం. ధర్మ నిర్ణయం. చంచల అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటుందని ఆలోచిస్తూ చండీదత్తుడు సయానగరానికి వెళ్ళి పడుకున్నాడు. ఈ వాక్యంలో గీత గీసిన పదాలు వరుసగా కర్తవ్యార్థకం, శత్రార్థకం. చంచల అక్కడికి
ఎందుకు వెళ్ళి ఉంటుందని ఆలోచిస్తూ చండీదత్తుడు శయానగరానికి వెళ్ళి పడుకున్నాడు. ఈ వాక్యంలో గీత గీసిన పదాలు వరుసగా కర్తవ్యార్థకం, శత్రార్థకం. క్రింది కావ్యాల నిశ్చయార్థకాలు: రేపు నేను వస్తాను, ఆగస్టు 15కు స్వతంత్ర దినోత్సవం. క్రింది వాక్యాల్లో నిశ్చయార్థకాలు: రేపు నేను వస్తాను, ఆగస్టు 15కు స్వతంత్ర దినోత్సవం. క్రింది వాటిలో సరైన ప్రత్యక్ష కథనాన్ని గుర్తించండి. నా ప్రాథమిక విద్య నాన్న దగ్గరే అని అన్నాడు ఆశావాది. క్రింది వాటిలో సరైన ప్రత్యక్ష కథనాన్ని గుర్తించండి. నా ప్రాథమిక విద్య నాన్న దగ్గరే అని అన్నాడు ఆశావాది. కింది పదాలకు అర్థాలను జతపరచండి. కిటి పంది, చానా శ్రీ, విభవం సంపద, తిల్లిక దీపం. కింది పదాలకు అర్థాలను జతపరచండి. కిటి పంది, చానా శ్రీ, విభవం సంపద, తిల్లిక దీపం. శాస్త్రం ప్రధానికి వికృతి, చట్టం. శాస్త్రం ప్రధానికి వికృతి, చట్టం. ఈ క్వశ్చన్ రెండవసారి వచ్చింది. పర్యాయ పదాలను జతపరచండి. డెందము హృదయం, యద ఉర్వి, భూమి వసుధ, అహగము పాపము, దురంతం, రథము, తేరు స్యాధనం. పర్యాయ పదాలను జతపరచండి. డెందము హృదయము, యద ఉర్వి, భూమి వసుధ, ఆఘము పాదం, దురంతం, రథము, తేరు స్యాధనం. క్షేత్రం పదానికి వ్యుత్పత్త్యార్థం, దైవం వెలిసిన ప్రాంతం. క్షేత్రం పదానికి వ్యుత్పత్త్యార్థం, దైవం వెలిసిన ప్రాంతం. పని పాటు లేకుండా ఊరికే అటు ఇటు తిరిగే వ్యక్తి అనే అర్థంలో వాడే జాతీయం కాలుగాలిన పిల్లి. పని పాటు లేకుండా ఊరికే అటు ఇటు తిరిగే వ్యక్తి అనే అర్థంలో వాడే జాతీయం కాలుగాలిన పిల్లి. యథ పాఠం ఈ కథా సంపుటిలోనిది. కొత్త గాలి. యథ పాఠం ఈ కథా సంకలనంలోనిది. కొత్త గాలి. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అన్నది సామెత. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అన్నది సామెత. సంతానం పదానికి నానార్థాలు: బిడ్డ, కులం. సంతానం పదానికి నానార్థాలు: బిడ్డ, కులం. హరి సిరిని విడిచి ఉండలేడు. ఈ వాక్యంలోని సిరి తద్భవం. హరి సిరిని విడిచి ఉండలేడు. ఈ వాక్యంలోని సిరి తద్భవం. నిరంతరాన్వేషణ పదంలోని సంధి సవర్ణ దీర్ఘ సంధి. నిరంతరాన్వేషణ పదంలోని సంధి సవర్ణ దీర్ఘ సంధి. కింది వానిలో సరళ దేశ సంధికి సంబంధించిన సరైనవి: ఆదేశ సరళముకు ముందున్న ధృతానికి బిందు సంశ్లేషాలు విభాషణకు. నగడెందములు అనేది ధృత ప్రకృతిక సంధి. కింది వానిలో సరళ దేశ సంధికి సంబంధించి సరైనవి: ఆదేశ సరళములకు ముందున్న ధృతానికి బిందు సంశ్లేషాలు విభాషణగు. నగడెందములు అనేది ధృత ప్రకృతిక సంధి. శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడు. ఈ వాక్యానికి కర్మణి వాక్యం. శ్రీకృష్ణదేవరాయలచే కవులు పోషించబడ్డారు. శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడు. ఈ వాక్యానికి కర్మణి వాక్యం. శ్రీకృష్ణదేవరాయలచే కవులు పోషించబడ్డారు. తల్లిదండ్రులు పదానికి సంబంధించి వ్యాకరణపరంగా సరైనవి: ఇది గసడదవా దేశ సంధి జరిగిన రూపం. ఇది ఉభయపద ప్రాధాన్యం గల సమాసానికి చెందినది. తల్లిదండ్రులు పదానికి సంబంధించి వ్యాకరణ పరంగా సరైనవి: ఇది గసడ దవాదేశ సంధి జరిగిన రూపం. ఇది ఉభయపద
ప్రాధాన్యం గల సమాసానికి చెందినది. పూర్ణ సిద్ధతతో రాసెడి పరీక్ష ఈ వాక్యంలోని అలంకారం. లాటానుప్రాస అలంకారం. పూర్ణ సిద్ధతతో రాసెడి పరీక్ష ఈ వాక్యంలోని అలంకారం. లాటానుప్రాస అలంకారం. అతని మనసుని అహంకార జ్వాలలు దహించి వేస్తున్నాయి ఈ వాక్యంలోని అలంకారం. రూపకలంకారం. అతని మనసుని అహంకార జ్వాలలు దహించి వేస్తున్నాయి ఈ వాక్యంలోని అలంకారం. రూపకలంకారం. శార్దూల వృత్తానికి సంబంధించిన సరైన వాక్యాలు. పద్యం మొత్తంలోని 8 తగనాలు ఉంటాయి. పాదానికి 6 త్రయక్షరగణాలు ఉంటాయి. శార్దూల వృత్తానికి సంబంధించిన సరైన వాక్యాలు. పద్యం మొత్తంలో 8 తగనాలు ఉంటాయి. పాదానికి 6 త్రయక్షరగణాలు ఉంటాయి. జగత్ప్రాప్తి సిద్ధమైన సంస్కృత పంచతంత్రమును దాబుగుంట నారాయణ కవి అనువదించి మాధవ శర్మ వంశీయుడైన బసవ భూపాలునికి అంకితమిచ్చెను. ఈ కావ్యము ప్రపంచమనందలి ఎల్ల భాషలలోనికి అనువదించబడటే దీని అప్రతిమాన ప్రసక్తికి తర్కాణం. వీరి కాలమందే పిల్లలమర్రి పినవీరభద్రుడు జమినీ భారతం శృంగార శకుంతలం రచించెను. శృంగార శకుంతలానికి కృతిభర్త సాలువ నరసింహరాయలు. పంచతంత్ర కావ్యానికి కృతభర్త బసవ భూపాలుడు. పంచతంత్ర కావ్యానికి కృతభర్త బసవ భూపాలుడు. నీతి శతకములు సర్వజన రహితముల కారకములై నీతులతో దృష్టాంతరములతో కూడినవయుండును. భక్తి శతకములలో కవులకు తాము ఇలువెల్పులు పైగల అర్థమైన భక్తి జాల ఆరుచుండును. వ్యాజుస్తుతి శతకముల నింద వ్యాజ్యమున ఆయా దేవతల మహిమానుభావములను వర్ణించుచుండును. ఇట్టి వానిని భగవతాది గ్రంథములలో నుదూహరణములుగా కావచ్చును. పై గద్యంలో ఉదాహరణ అనే పదానికి సమానార్థక పదం దృష్టాంతం. పై గద్యంలో ఉదాహరణ అనే పదానికి సమానార్థక పదం దృష్టాంతం. చదువని వాడెగ్నుడగు చదివిన సదా సద్వివేక చతురత కలుగున్. చదవగ వలయును జనులకు చదివించద నార్యులొద్ద చదువము తండ్రి. ప్రజలందరూ చదువుకోవాలి అన్న భావన పద్యంలో ఈ పాదంలో ఉంది. 3వ పాదం. ప్రజలందరూ చదువుకోవాలి అన్న భావం పద్యంలో ఈ పాదంలో ఉంది. 3వ పాదం. నీళ్లలోన మీను నిరమాంసం మాసించి గాలి మందు జింక కరణి భూవిని ఆశ దగిలి నరుడు నారీతి చెడిపోవు విశ్వదాదిరామ వినురవేమ. పై పద్యంలో మనిషిని వేమన దేనితో పోల్చాడు? చాప. పై పద్యంలో మనిషిని వేమన దేనితో పోల్చాడు? చాప. వ్యవహారిక భాషలో రచించిన మొట్టమొదటి నాటకం కన్యాశుల్కం. వ్యవహారిక భాషలో రచించిన మొట్టమొదటి నాటకం కన్యాశుల్కం. కిన్నెరసాని పాటలు వీరివి. విశ్వనాథ సత్యనారాయణ. కిన్నెరసాని పాటలు వీరివి. విశ్వనాథ సత్యనారాయణ. సహానుభూతి ఇతివృత్తంగా గల పాఠం త్రిజట స్వప్నం. సహానుభూతి ఇతివృత్తం గల పాఠం త్రిజట స్వప్నం. రచనలను కవులతో జతపరచండి. అల్పపీడనం పైడి తెరేష్ బాబు. గాలిరంగు దేవిప్రియ. శ్రమవద్గీత రవినూతల ప్రేమకిషోర్. కొత్తగాలి బోనం నాగభూషణం. రచనలను కవులతో జతపరచండి. అల్పపీడనం పైడి తరేష్ బాబు. గాలిరంగు దేవిప్రియ. శ్రమవద్గీత రవినూతనుల ప్రేమకిషోర్. కొత్తగాలి బోనం నాగభూషణం. కింది వాటిలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి బిరుదులు.
గాన కళా సింధు, సంగీత కళారత్న. కింది వాటిలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి బిరుదులు: గాన కళా సింధు, సంగీత కళారత్న. సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది. సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో చూడదగినది. ఈ వాక్యాలలో సరైన సంయుక్త వాక్యం. సారనాథ్ బౌద్ధ క్షేత్రంలో ముఖ్యమైనది మరియు చూడదగినది. సారనాథ్ భౌతిక క్షేత్రాలలో ముఖ్యమైనది. సారనాథ్ భౌతిక క్షేత్రాలలో చూడదగినది. ఈ వాక్యాలకు సరైన సంయుక్త వాక్యం. సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది మరియు చూడదగినది. కింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. కడిచిపోయినట్టు క్షణము తిరిగి రాదు, కలముర కెప్పుడు గడపబోకు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవలన నిల్లు, విలువ తెలుపు చదువు తెలుగు బిడ్డ. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దిక్కులు చూస్తూ నడుస్తుంది, శ్రద్ధార్థకం. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దిక్కులు చూస్తూ నడుస్తుంది, శత్రార్థకం. ఫలక్షుడతి రౌద్రపటిమ మేరంగా, త్రిపురమల్ గల్చి తీర్చినట్లు విజృంభిస్తున్నది. బాలచంద్రుడు. పాలక్షడతి రౌద్రపటిమ వేరంగా, త్రిపురముల్ గాల్చి తీర్చి ఉన్నట్లు విజృంభిస్తున్నది. బాలచంద్రుడు. అయితే ఈ రూపాయిని గుణించి అనాలు చెయ్యాలి అని జానుపదుని జాబు పాఠంలో రూపాయిని చెల్లి దగ్గరకు దొర్లించింది తల్లి. అయితే ఈ రూపాయిని గుణించి అనాలు చెయ్యి అని జానపదుని జాబు పాఠంలో రూపాయిని చెల్లి దగ్గరకు దొర్లించింది తల్లి. సాధ్య పదానికి అర్థం వెంటనే. సాధ్య పదానికి అర్థం వెంటనే. అశ్వము పదానికి పర్యాయ పదాలు గుర్రము, తురగము. అశ్వము పదానికి పర్యాయ పదాలు గుర్రము, తురగము. మామిడిపూడి వెంకట రంగయ్య గారి మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనేది ఆత్మకథ. మామిడిపూడి వెంకట రంగయ్య గారి మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనేది ఆత్మకథ. గోడ పదానికి ప్రకృతి పదం కూడ్యము. గోడ పదానికి ప్రకృతి పదం కూడ్యము. వివరం పదానికి నానార్థాలు రంధ్రం, వివరణం. వివరం పదానికి నానార్థాలు రంధ్రం, వివరణం. పరవరం పదానికి వృత్తార్థం అపారమైన తీరం గలది. పరవారం పదానికి వృత్తార్థం అపారమైన తీరం గలది. వికృతులకు మరొక పేరు తద్భవాలు. వికృతులకు మరొక పేరు తద్భవాలు. ముక్కున పయనము నడుచును, ప్రక్కన నోరుండు గాలి పరయన్ సేయన్, గ్రక్కున వేసిన కుయునన్, మక్కువతో దీని దెలయ మనుజుల గలరే. పై పొడుపు కథకు సమాధానం బొంగరం. పై పొడుపు కథకు సమాధానం బొంగరం. విశాలాంధ్ర రాజ్యానికి రాజు ఇంద్రసేనుడు. ఈ వాక్యంలోని ఇంద్రసేనుడు పదం నామవాచకం. విశాల రాజ్యానికి రాజు ఇంద్రసేనుడు. ఈ వాక్యంలోని ఇంద్రసేనుడు పదం నామవాచకం. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలిపే రచనలు చదవాలి. గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యామ్నాయం? షష్ఠి విభక్తి. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలిపే రచనలు చదవాలి. గీత గీసిన పదం ఏ ప్రత్యయం? షష్ఠి విభక్తి. రాజేశ్వరి చేసిన హితోపదేశం నాలో నూతనోత్సాహాన్ని పెంచింది. ఈ వాక్యంలోని గుణసంధి జరిగిన పదాలు రాజేశ్వరి, హితోపదేశం, నూతనోత్సాహం. రాజేశ్వరి చేసిన హితోపదేశం నాలో నూతనోత్సాహాన్ని పెంచింది.
ఈ వాక్యంలోని గుణసంధి జరిగిన పదాలు: రాజేశ్వరి, హితోపదేశం, నూతనోత్సాహం. కట్టెదుట పదానికి సరైన పద విభజన: కాడు ప్లస్ ఎదుట. కట్టెదుట. కట్టెదుట పదానికి సరైన పద విభజన: కాడు ప్లస్ ఎదుట, కట్టెదుట. ఒకసారి ఈ క్వశ్చన్ గమనించండి. కాడు ప్లస్ ఎదుట అని వచ్చింది. కీ పేపర్లో 2 ఆన్సర్ వచ్చింది. కాకపోతే నాకు డౌట్ ఏంటంటే కట్టెదుటకు వచ్చి కట్టి ప్లస్ ఎదుట, కట్టెదుట రావాలి. 3 మాత్రం ఆన్సర్ అయి ఉంటుంది. ఒకసారి గమనించండి. పూర్వ పదార్థ ప్రాధాన్యం గల సమాస పదం: ప్రతిదినం. పూర్వ పదార్థ ప్రాధాన్యం గల సమాస పదం ప్రతిదినం. ఆ క్షణమున పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షకులగుడు రాక్షసులను శిక్షించెను. ఈ వాక్యంలోని అలంకారం: వృత్యానుప్రాస అలంకారం. ఆ క్షణమున పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షులకు రాక్షసులను శిక్షించెను. ఈ వాక్యంలోని అలంకారం: వృత్యానుప్రాస అలంకారం. ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడం: రూపకాలంకారం. ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పటం రూపకాలంకారం. మత్తేబు పద్యానికి సంబంధించిన సరైన వాక్యాలు: పద్యం మొత్తంలో 24 ప్రత్యక్షర గణాలు ఉంటాయి. పద్యపాదంలో ఆదిలో లఘువు, అంత్యంలో గురువు ఉంటాయి. మత్తేబు పద్యానికి సంబంధించిన సరైన వాక్యాలు: పద్యం మొత్తంలో 24 త్రయక్షర గణాలు ఉంటాయి. పద్యపాదం ఆదిలో లఘువు, అంత్యంలో గురువు ఉంటాయి. వినుకొండకు సమీపమున పసుపులేరు అను చిన్న నది గలదు. ఇది గుండ్లకమ్మలో బడును. గుండ్లకమ్మకు బ్రహ్మకుడి అని పేరు శాసనంలో కనిపించును. పసుపులేటికే విష్ణుకుడి అని మరి యొక్క పేరుండెను. అచట తల ఎత్తిన వంశమే విష్ణుకుండినులు. వినుకొండకే విష్ణుకుండిన పురాణమని పేరు వచ్చెను. పై గద్యాన్ని అనుసరించి అసత్యాన్ని గుర్తించండి. బ్రహ్మకుండికి విష్ణునామం విష్ణుకుండి అనే శాసనాలలో ఉంది. ముద్దులగిరి కృతినందన 3వ కృతి విద్యావతి దండకము. దీన్ని రచించినవాడు గణపవరపు వెంకటకవి. ఇతడు బహుగ్రంథకర్త. అపారమైన పాండిత్యము, అద్వితీయమైన శాస్త్ర విజ్ఞానము, అనంతమైన లోకానుభవం కలిగి ఇతడు కర్ణాటక, తుండీర, చౌల పాండ్య మండల ప్రముఖికాకుల మండల కాండులచే సత్కారములందు యుండెను. పై పద్యంలో సాటి లేనిది అనే అర్థం వచ్చే పదాన్ని గుర్తించండి. అద్వితీయం. పై గద్యంలో సాటి లేనిది అనే అర్థం వచ్చే పదాన్ని గుర్తించండి. అద్వితీయం. కళ్ళగరుడు గట్టు కర్మ చేయంబులు, మధ్య గరుడు గట్టు మంత్ర చేయము. ఉత్తముడు గట్టు యోగ సామ్రాజ్యము, విశ్వదాదిరామ వినరవేమ. ఉత్తమ గురువు యోగాన్ని ఉపదేశిస్తాడు. ఉత్తమ గురువు యోగాన్ని ఉపదేశిస్తాడు.